ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై మంత్రి రోజా పంచులు విసిరారు. షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారంటూ దుయ్యబట్టారు. వైఎస్ఆర్ బిడ్డనని చెప్పుకునే షర్మిల ఆయనకు పేరు తెచ్చే ఒక్క పని కూడా చేయలేదంటూ మండిపడ్డారు. జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు వదిలిన బాణంగా షర్మిల పనిచేస్తున్నారని ఆరోపించారు రోజా. వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుకి పోరాటం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్ని రోజులు మీ గురించి పట్టించుకొని షర్మిలమ్మ ఈ రోజు కొత్త అవతారం ఎత్తి నిన్న మీటింగ్ పెట్టారు నగిరిలో. నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారిని అభిమానించే మీకోసమైనా వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమీ చేసింది లేదు. ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో, ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిందో, ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే విధంగా విభజన చేసిందో, అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈరోజు జగనన్న మీద మన మీద విషం చెమ్మటం మీ అందరూ కూడా గమనించాలి. అంటే నిజమైన రాజన్న బిడ్డ జగనన్న మాత్రమే. తన తండ్రి పేరు ప్రతి ప్రజల గుండెల్లో జీవితాంతం గుర్తుండే విధంగా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఆయన కోరుకున్న విధంగా పేద ప్రజలకి ఈరోజు పని చేస్తూ వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా కూడా ఏ రోజు పారిపోలేదు. కానీ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ లో చేరి వైఎస్ఆర్ ఆత్మని క్షోభించే విధంగా చేసింది. ఈరోజు జగనన్నని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వదిలిన బాణం లాగా చంద్రబాబు నాయుడికి మంచి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుందే తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదనేది మరొకసారి గుర్తు చేసుకోవాలి.